శ్రీశైలం ఆళ్లగడ్డ బనగానపల్లి నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం ఆళ్లగడ్డ బనగానపల్లి నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది, బండాత్మకూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల వద్ద అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మహానంది మండలంలోని తహసీల్దార్, పోలీస్ స్టేషన్, మహానంది దేవస్థానం కార్యాలయ ఆవరణంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. బండాత్మకూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు. స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బండాత్మకూరు గ్రామంలోని జ్యోతి హైస్కూల్ విద్యార్థులు స్కేటింగ్ నిర్వహిస్తూ జాతీయ జెండాను ప్రదర్శించారు. విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు ప్రదర్శించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు. పట్టణంలోని బాల సదన్లో డీఎస్పీ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నూర్జహాన్, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ శోభా వివేకవతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా అపుస్మా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో 80 సంఖ్య ఆకారంలో వినూత్నంగా ప్రదర్శించారు. ఎన్నో స్వాతంత్ర సమృద్ధులు, ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, తమ ప్రాణాలను అర్పించి చివరికి మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. మరి అటువంటి మహనీయులు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం అగ్నిమాపక శాఖ కార్యాలయం నందు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.